నారాయణ సమారంభాం శంకరాచార్య మధ్యమాం శ్రీ సిద్ధేశ్వర పర్యంతం వందే గురు పరంపర. జగన్నాథుడైన నారాయణకు, జగద్గురువైన శంకరులకు, మా గురుదేవులు కుర్తాలం సిద్ధేశ్వరి పీఠాధీశులు అయిన శ్రీ 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 సిద్ధేశ్వరానంద భారతీ స్వామి వారికి నమస్కరిస్తున్నాను. శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతో వందే భగవంతం పునః పునః. ఈ రోజు నుంచి 12వ తారీఖు వరకు లలిత అమ్మవారి బ్రహ్మోత్సవాలు 76వ బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి విశాఖపట్నంలో. అయితే భక్తులందరూ దానికి విచ్చేసి పాల్గొని అమ్మవారి ఆశీర్వాదాలు అలాగే స్వామివారి ఆశీర్వాదాలు పొందాలని కోరుకుంటున్నాను. దాని వివరాలంతా మా పీఠ పురోహితులు రమేష్ శర్మ గారు చెప్తారు. నారాయణ నారాయణ. సిద్ధేశ్వరి పీఠాధిపతులు బ్రహ్మంశ పరివ్రాజకాచార్య వర్యులు జగత్ సిద్ధేశ్వరానంద భారతి మహాస్వామి వారి యొక్క దివ్య ఆశీస్సులతో కృతాలపేట విభాగం విశాఖపట్నం లలితాపీఠంలో ఈ రోజు నుంచి 4 రోజుల పాటు బ్రహ్మోత్సవాలు 76వ సంవత్సర బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. దాంట్లో భాగంగా ఈరోజు సాయంకాలం కార్యక్రమానికి అంకురార్పణ కార్యక్రమం జరుగుతుంది. అదేవిధంగా రేపు ఉదయం శ్రీ లలితా కామేశ్వరులిద్దరికీ కూడా ఒకే వేదిక మీద అనేక రకాలైనటువంటి విశేష ద్రవ్యాలతో అభిషేక కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా ఈ లలితా కామేశ్వరులకి అన్నాభిషేకం కూడా రేపు ఉదయం జరుగుతుంది. అయిన తర్వాత రేపు మధ్యాహ్నం అన్నప్రసాద వితరణ కార్యక్రమం జరుగుతుంది. రేపు సాయంకాలం అత్యంత వైభవంగా అంగరంగ వైభవంగా శ్రీ లలితా కామేశ్వరుల యొక్క కళ్యాణ మహోత్సవం అద్వితీయంగా జరగబోతున్నది. అదేవిధంగా 11వ తారీఖు ఉదయం మూలమూర్తి అయినటువంటి శ్రీ లలితా త్రిపురసుందరి అమ్మవారికి సుమారుగా 200 కిలోల అన్నంతో విశేష అన్నాభిషేక కార్యక్రమం ఉదయం 9:30 ప్రాంతంలో జరగబోతున్నది. అదేవిధంగా 11వ తారీఖు సాయంకాలం ఇదే వేదిక మీద శ్రీ లలితామ్మ వారికి సహస్ర దీపాలంకార సేవ, లక్ష కుంకుమార్చన కార్యక్రమాలన్నీ కూడా నిర్వహించడం జరుగుతుంది. 12వ తారీఖు ఉదయం గురు పూజా మహోత్సవం, 12వ తారీఖు సాయంకాలం ఈ యొక్క పురవీధుల్లో అంగరంగ వైభవంగా ఈ శ్రీ లలితా త్రిపురసుందరి అమ్మవారికి విశేషంగా గ్రామోత్సవం మనం అందరం చేసుకోబోతున్నాం. ఈ కార్యక్రమాల్లో భక్తులందరూ పాల్గొని అమ్మవారి యొక్క కృపకు మరియు కుర్తాల సిద్ధేశ్వరి పీఠాధిపతులైనటువంటి శ్రీ 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 సిద్ధేశ్వరానంద భారతి మహాస్వామి వారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నాం. స్వస్తి. అందరికీ ఈ కళ్యాణ మహోత్సవానికి ఈ యొక్క మీడియా మిత్రులందరినీ కూడా ఆహ్వానించడం జరుగుతుంది. రేపు మధ్యాహ్నం కూడా మీడియా మిత్రులందరూ ఇక్కడ అన్నప్రసాదాలు స్వీకరించాల్సిందిగా మిమ్మల్ని